నేటి బాలలే రేపటి పౌరులని విద్యార్థులకు కనీస ప్రోత్సాహం ఉండాలన్న సంకల్పంతో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని శ్రీ వాసవి మహిళా సంఘం అధ్యక్షులు తాటి ధనలక్ష్మి అన్నారు. ఓల్డ్ బోయినపల్లి డివిజన్ హస్మంతపేటలోని ప్రభుత్వ పాఠశాలలో శ్రీ వాసవి మహిళా సంఘం స్వర్ణోత్సవ వేడుకలను పురస్కరించుకుని బాలల దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధనలక్ష్మి మాట్లాడుతూ శ్రీ వాసవి మహిళా సంఘం 50 వసంతాల సందర్భంగా బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని హస్మంతపేట ప్రభుత్వ పాఠశాలలకు బీరువా, ప్రింటర్, పోడియం, విద్యార్థులకు బట్టలు మరియు బుక్స్లను బాలానగర్ మండల విద్యాధికారి హరిచంద్రరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లయ్య, అలియన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 200 పాస్ట్ డిస్టిక్ గవర్నర్ కోటేశ్వరరావులతో కలిసి పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. మరి అదేవిధంగా ప్రతి తరగతిలో ఉన్న ఉత్తమ విద్యార్థులకు 10,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇచ్చి విద్యార్థులకు ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను పేద విద్యార్థులను ప్రోత్సహించడమే తమ సంఘం లక్ష్యమని చెప్పారు. చిన్నారులు చేసిన నృత్యాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో బాలానగర్ మండల విద్యాధికారి హరిచంద్రరావు, అలియన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 200 పాస్ట్ డిస్టిక్ గవర్నర్ కోటేశ్వరరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లయ్య, శ్రీ వాసవి మహిళా సంఘం సెక్రటరీ అనంతుల పద్మ, ట్రెజరర్ కందుకూరి రాధిక, ఉపాధ్యాయులు విజయసింహ, వసంత సాయి, సుప్రియ, శేఖర్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా ప్రాథమిక పాఠశాల హెచ్ఎంసి ఆహ్వానిస్తున్నాం. కోటేశ్వరరావు సార్ గారికి కరతాళ ధ్వానాలతో ఆహ్వానించండి. అదేవిధంగా ఈ సంఘం సెక్రటరీ అనంతుల పద్మ గారు, అదేవిధంగా ట్రెజరర్ కందుకూరు అతిథులకు బొకేలతో సత్కరించడం జరుగుతుంది. సదా పూజిత సామాన్ పాతు సరస్వతి భగవతి ధన్యవాదాలు. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతా మోపహం దీపేన సాధతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే శుభం కరోతి కళ్యాణం పరబ్రహ్మ దీపం సర్వతో మోపహం దీపేన సాధతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే. ఈరోజు మనం ఈ యొక్క ప్రోగ్రాంను ఎందుకు జరుపుకుంటున్నామని అంటే చాచా నెహ్రూ యొక్క జన్మదినం. చాచా నెహ్రూ అంటే ఎవరో కాదు, మన పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు. అలాగే ఈ కార్యక్రమానికి మేము ఆహ్వానం ఇచ్చినప్పుడే మా యొక్క కార్యక్రమానికి విచ్చేసిన వాసవి సంఘ సభ్యులైన శ్రీమతి తాటి ధనలక్ష్మి గారు, రాధిక గారు, మాధురి గారు, శ్యామల గారు, వసుంధర గారు మరియు వీరందరి తరపున మా పాఠశాలకు ఎప్పటికీ మా కోరికలను తీరుస్తూ ముందుండే శ్రీ కోటేశ్వరరావు గారికి మా యొక్క పాఠశాల తరపున ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ సందర్భాన్ని 2 నిమిషాల్లో కొద్దిగా తెలుసుకుందాం. శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు మనకు మొట్టమొదటి ప్రధానమంత్రి. మనకు 1947 సంవత్సరం ఆగస్టున 15వ తేదీన మనకు స్వతంత్రం వచ్చిన సందర్భంగా అతను ప్రధానమంత్రిగా అయిన తర్వాత ఆయన మరణానంతరం వరకు ఈ యొక్క ప్రధానమంత్రిగా 17 సంవత్సరాలు నిరంతరాయంగా మనకు ప్రధానమంత్రిగా చేసి ఒక అపర భగీరథుడిగా పేరు సాధించాడు. ఎందుకు అని అంటే ఇప్పుడే ఈ కార్యక్రమం హరిశ్చంద్రరావు గారిని వేదిక అలంకరించాల్సిందిగా కోరుచున్నాం.
వివిధ రకాలైన ఉక్కు కర్మాగారాలు బిలాయ్, బొకారో మొదలైన ఈ యొక్క కర్మాగారాలను మన భారతదేశానికి అందించి మన పారిశ్రామికంగా వ్యవసాయకంగా బాగా అభివృద్ధికి చెందించడానికి బాగా కృషి చేయడం అనేది జరిగింది. మాకు కోటేశ్వరరావు గారు ఎన్నో విధాలుగా మా పాఠశాలను అభివృద్ధి చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఉన్న టెంట్లు కానీ, ఇప్పుడున్న ఈ పోడియం కానీ, ఇప్పుడు ఈరోజు ఇచ్చే ఈ యొక్క ఏదైతే ఈ మైక్ సెట్, మాట్లాడే మైక్ సెట్ కానీ, అలాగే ఈ రోజు ఇచ్చే బీరువా కానీ, ఇంకా ఆ బాత్రూమ్ల పైన అక్కడ పేర్లు కనిపిస్తున్నాయి కదా, ఇతని యొక్క కృషి వల్లనే ఈ విధంగా కావడం అనేది జరిగింది. అలాగే బెంచెస్ మా దగ్గర మేము ఫస్ట్ వచ్చినప్పుడు ఈ సార్ వాళ్ళు ఇచ్చిన బెంచెస్ ఉన్నాయి. తర్వాత గవర్నమెంట్ వచ్చాయి, అది వేరే విషయం. అలాగే ఇంకా ఇక్కడ ఒక రూమ్ కూడా కట్టియడం అనేది జరిగింది. కానీ విద్యా పైన మీకున్న మక్కువకు మా పాఠశాల తరఫున కంగ్రాట్స్ సార్. అలాగే మీకు కూడా మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. అలాగే పాతకాలంలో మన స్వతంత్రం రాకముందు మదన్ మోహన్ మాలవ్య అనే ఒక వ్యక్తి నుంచే బనారస్ యూనివర్సిటీ అనేది స్థాపించబడ్డది. అలాగే నీ నుంచి కూడా ఈ యొక్క స్కూల్ అనేది డెవలప్ అనేది అయిందని నేను ఘంటాపథంగా చెప్తున్నా. మా స్కూల్ ఎప్పుడు మర్చిపోకండి. అలాగే ఈ వరంగల్ కు ట్రాన్స్ఫర్ అయినా అక్కడ కూడా మంచి కార్యక్రమాలు నిర్వహించండి. ఇంకా మేము ఎంత చెప్పినా తక్కువే. ఇంకా పండిత్ నెహ్రూ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మా యొక్క పాఠశాలకు ఎంతో మంది బాగా హెల్ప్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడున్న మన ఎమ్మెల్యే గారు మాకు పిల్లలకు బ్యాగులు కానీ, బుక్స్ కానీ అవి గవర్నమెంట్ ఇవ్వకముందే ఆయన స్పాన్సర్ చేయడం అనేది జరిగింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తుంది కాబట్టి ఆయన ఇవ్వలేకపోయాడు ఇప్పుడు. కానీ అతని యొక్క దృష్టి కూడా మా యొక్క పాఠశాల పైన బాగా ఉంది. అలాగే ఈ బిల్డింగ్ కూడా పడగొట్టేసి బిల్డింగ్ కట్టడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. మరి ప్రాసెస్ ఎలా వస్తుందో తెలియదు. నాదైతే రిటైర్మెంట్ డిసెంబర్ 31 అయితే అయిపోతుంది. కానీ అంతవరకు పునాది రాజు వేస్తే బాగుంటుందేమో అని అనుకున్నాను. కానీ ఏమో చూద్దాం. పిల్లలకందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ చిల్డ్రన్స్ డే టు ఆల్ ద చిల్డ్రన్స్. ఓకే, ఇక్కడ బాలల దినోత్సవానికి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మల్లయ్య గారు గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు, మరియు కోటేశ్వరరావు గారు వాసవి క్లబ్ నుంచి వారి మిత్ర బృందము, అదేవిధంగా గౌరవ ఉపాధ్యాయులు, మా ప్రాథమిక పాఠశాల హెడ్ మిస్టర్గా ఉన్నటువంటి భాగ్యలక్ష్మి గారు, మిగతా ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు, గౌరవ ఉపాధ్యాయులందరికీ పేరు పేరు నమస్కారాలు. ఈరోజు చాలా చక్కటి రోజు. పిల్లల దినోత్సవాన్ని తల్లిదండ్రుల సమావేశ దినంగా మార్చడం జరిగింది. ఎందుకు మార్చిండ్రు అనేటటువంటి దానికి ఒక ప్రధానమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి 2 విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. పిల్లలంటే ఏంది? ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధానమంత్రి, స్వాతంత్ర సమరయోధుడు, ఫ్రీడమ్ ఫైటర్. ఆయన జన్మదినాన్ని పిల్లల దినంగా ఎట్లా మనం మార్చాం, దానికి ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అని ఒక్కసారి చూసినప్పుడు, పిల్లలంటే ఎవరికైనా పిల్లలే. పిల్లలు దేవుళ్లతో సమానం. పిల్లలు ఎలాంటి కల్మషాలు లేనటువంటి ఎవరైనా వ్యక్తులు ఉన్నారు అంటే పిల్లలు, ఎలాంటి స్వార్థం లేనటువంటి వాళ్ళు దేవ స్వరూపులు అంటే పిల్లలుగా మనం భావిస్తున్నాం. కొంతమంది పిల్లల యొక్క తల్లిదండ్రులు ఎవరు ఉద్యోగస్తులు గారు. మా కోటేశ్వరరావు గారికి ఒక మాట చెప్తున్నాం. అంటే ఇక్కడ ఉన్న పిల్లల తల్లిదండ్రులు ఎవరు ఉద్యోగస్తులు గారు, ఎవరు పెద్ద చదువులు చదువుకోలేరు. అంటే కనీసం 10-11వ తరగతి కూడా చదువుకోలేరు. ఎవరు కూడా ఉద్యోగస్తులు గారు, ఎవరు పైసలు ఉన్నోళ్ళు గారు ఆర్థికంగా, అంత చిన్న ఉద్యోగస్తులు. కాబట్టి వీళ్ళ చేసేటటువంటి సర్వీస్, దట్ ఈజ్ అల్టిమేట్ సర్వీస్. వీళ్ళ ఏదైతే చేస్తున్నామో ఆ రకమైనటువంటి సేవ, అది అత్యుత్తమమైన సేవ. ఎక్కడ ఏ ప్రదేశానికి పోయినా దొరకదు ఇంత పెద్ద సేవ. కాబట్టి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు నేను రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, అయ్యా ఈ నిజమైన సేవని మనం చేస్తున్నాం. భారతదేశంలో యొక్క కింది తరగతులకు మనం పైకి తీసుకొస్తున్నాం. వీఆర్ అప్లిఫ్టింగ్ ద డౌన్ ట్రెడన్ పీపుల్. దిస్ ఈజ్ నాట్ ఎ నార్మల్ సర్వీస్, దిస్ ఇస్ ఎ గ్రేట్ సర్వీస్.
యూ హ్యావ్ టు ప్రౌడ్ ఆఫ్ దిస్ సర్వీస్. మనం ఈ సర్వీస్ను మనం ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఈ పిల్లలకు ఎప్పుడు చెప్తుంటాం, మనం ఇప్పటికి చాలాసార్లు మాట్లాడినాం, మీరు ఈ తరాలు వీళ్ళ 10 తరాల నుంచి చదువుకోలేరు, కానీ చదువుకునే అవకాశం ఈ పిల్లలకు వచ్చింది. వీళ్ళ చేతిలో ఉంది. నిజంగా చదువును మార్చుకొని వాళ్ళ భవిష్యత్ తరాన్ని మారుస్తారా లేదా అనే అవకాశం వీళ్ళకి వచ్చిందని చెప్తుంటాం. అందుకని ఉపాధ్యాయులంతా బాగా వర్క్ చేస్తారు. ఈ మా శ్రీ వాసవి మహిళా సంఘం అధ్యక్షురాన్ని. మా శ్రీ వాసవి మహిళా సంఘం స్థాపించి 50 సంవత్సరాలు అయింది. ఇది 50th ఇయర్ గోల్డెన్ జూబ్లీ. సో ఈ సందర్భంగా నేను చిల్డ్రన్స్ డే ఈ స్కూల్లో నన్ను ఇన్వైట్ చేశారు యాక్చువల్ మన అధ్యక్షురాలుగా. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన శ్రీ కోటేశ్వర్ గారికి మరియు ఈ స్కూల్ ప్రిన్సిపాల్ మల్లయ్య గారికి వారికి ధన్యవాదాలు. అండ్ ఈ స్కూల్లో కూడా పిల్లలందరూ కూడా చాలా బాగా ఉంది. అందరు మెరిట్ స్టూడెంట్స్ కూడా 2 వచ్చారు. మనకి ఈ సజెషన్ ఇచ్చింది మా శ్రీమతి అనంతుల పద్మ గారు. ఈ స్కూల్లో కూడా అందరూ స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ అందరు చాలా యాక్టివ్గా ఉన్నారు. మా ఈ సంఘం కూడా స్థాపించి 50 సంవత్సరాలు కాబట్టి మా పాస్ ప్రజలు అందరు ప్రోత్సాహంతో కూడా మా సంఘం ఇంత ముందుకు జరిగింది. అలాగే ఈ స్కూల్ కూడా ఇంకా ముందుకు అందరితోటి బాగా ఇంకా ఈ విద్యార్థులతో ఇంకా పైకి రావాలని, ఇంకా స్కూల్ స్టూడెంట్స్ అందరూ ఇంకా మెరిట్ స్కాలర్షిప్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈ స్కూల్లో కూడా విద్యార్థులందరూ కూడా వాళ్ళ నాట్య నృత్యంతో, స్పీచ్ తోటి, వాళ్ళ వెల్కమ్ తోటి చాలా బాగా జరిగింది. జూబ్లీ సందర్భంగా ఈ స్కూల్కి ఒక అల్మరా, పోడియం అండ్ ఒక ప్రింటరు అండ్ స్టూడెంట్స్కి ఫస్ట్ నుంచి 10th క్లాస్ స్టూడెంట్స్కి అందరికి కూడా 1st, 2nd, 3rd స్కాలర్షిప్స్ అండ్ స్నాక్స్ ఇవన్నీ మన శ్రీ వాసవి మహిళా సంఘం 50 సంవత్సరాల గురించి గోల్డెన్ జూబ్లీ గురించి వీళ్ళకు మేమందరికీ స్పాన్సర్ చేయగలిగాం. ఈ స్కూల్కి సంబంధించి వాళ్ళకి ఏం రిక్వైర్ కావాలో మేము అవి చేసాము. అందులో మా మీటింగ్లో కూడా మేము చెప్తే అందరు ఎవరో తోచిన వాళ్ళందరూ ఇచ్చారు. మేము నియరెస్ట్ ఒక 50,000 దాకా 50,000 దాకా ఈ స్కూల్కి స్పాన్సర్ చేశాము. మా పాస్ ప్రెసిడెంట్ కానీ, మా మాజీ అధ్యక్షురాలకు కానీ, మా బోర్డ్ మెంబర్స్ అందరికి కానీ, మళ్ళీ ఈ స్కూల్ యాజమాన్యంకి వారిని, మళ్ళీ కోటేశ్వరరావు గారికి మాకందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.